మిత్రులారా నమస్కారం. ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మన ముందు వందల పనులు ఉంటాయి. కొత్త కోర్స్ నేర్చుకోవాలి, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి, బిజినెస్ మొదలు పెట్టాలి, పుస్తకాలు చదవాలి, ఇలా ఎన్నో. కానీ రోజు ముగిసేసరికి మనం సాధించింది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అసలు మనకు టాలెంట్ లేక ఇలా జరుగుతోందా? లేదు, మన దగ్గర ఫోకస్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతోంది. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఒక మాట చెబుతారు: విజయవంతుడికి అత్యంత విజయవంతుడికి మధ్య ఉండే ఒకే ఒక తేడా, అత్యంత విజయవంతుడు ప్రతి దానికి కాదు అని చెబుతాడు. మరి దేనికి కాదు అనాలి? ఏ పనిని వదిలేయాలి? దీనికోసం ఆయన కనిపెట్టిన అద్భుతమైన ఫార్ములానే 5/25 రూల్. ఈ వీడియో ముగిసేలోపు మీ జీవితంలో ఉన్న గందరగోళం మొత్తం పోయి ఒక స్పష్టమైన క్లారిటీ మీకు వస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కథ వారెన్ బఫెట్ దగ్గర 10 ఏళ్లుగా పైలట్గా పనిచేస్తున్న మైక్ ఫ్లింట్తో మొదలవుతుంది. మైక్ ఒకసారి బఫెట్ని కలిసి తన కెరీర్ ఎదుగుదల గురించి సలహా అడిగాడు. అప్పుడు బఫెట్ నవ్వుతూ ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చారు. మైక్, ముందుగా నువ్వు నీ జీవితంలో సాధించాలనుకుంటున్న 25 లక్ష్యాలను ఒక పేపర్ మీద రాయి అన్నారు. మైక్ ఆలోచించి 25 పాయింట్లు రాశాడు. అందులో బిజినెస్ గోల్స్ ఉన్నాయి, హెల్త్ గోల్స్ ఉన్నాయి, పర్సనల్ డ్రీమ్స్ ఉన్నాయి. రాశాక బఫెట్ ఇలా అన్నారు: ఇప్పుడు ఇందులో నీకు అత్యంత ముఖ్యమైన 5 గోల్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి సర్కిల్ చేయి. మైక్ చాలా కష్టపడి తన టాప్ 5 గోల్స్ని ఎంచుకున్నాడు. ఇక్కడి వరకు అంతా మామూలుగానే ఉంది. కానీ అసలైన లైఫ్ లెసన్ దీని తర్వాతే మొదలైంది. ఇప్పుడు ఈ 5/25 రూల్ను మీరు మీ జీవితంలో ఎలా అప్లై చేయాలో 3 స్టెప్స్లో చూద్దాం. స్టెప్ 1, ఒక ప్రశాంతమైన చోట కూర్చుని మీ మనసులో ఉన్న 25 కోరికలు లేదా లక్ష్యాలను ఒక పేపర్ మీద పెట్టండి. ఇవి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం వంటి చిన్నవి కావచ్చు, లేదా సొంతంగా కంపెనీ పెట్టడం వంటి పెద్దవి కావచ్చు. స్టెప్ 2, ఇప్పుడు ఆ 25 పనులను విశ్లేషించండి. ఏ పని చేస్తే నా జీవితం మారుతుంది అని ప్రశ్నించుకొని కేవలం 5 పనులను మాత్రమే సర్కిల్ చేయండి. దీనిని మనం లిస్ట్ ఏ అందాం. స్టెప్ 3, మిగిలిన 20 పనులు ఉన్నాయి చూసారా, వాటిని లిస్ట్ బి అందాం. పైలట్ మైక్ బఫెట్తో ఏమన్నాడంటే, సార్, ఇక నుండి నా మెయిన్ ఫోకస్ లిస్ట్ ఏ మీద ఉంటుంది. మిగిలిన 20 పనులను నా ఖాళీ సమయంలో మెల్లగా పూర్తి చేస్తాను అన్నాడు. అప్పుడు బఫెట్ కళ్ళు పెద్దవి చేసి ఇలా హెచ్చరించారు: వద్దు మైక్, నువ్వు చేస్తున్న అతిపెద్ద తప్పు ఇదే. నీ టాప్ 5 గోల్స్ పూర్తయ్యే వరకు మిగిలిన 20 పనుల జోలికి నువ్వు అస్సలు వెళ్ళకూడదు. అవి నీకు అత్యంత ప్రమాదకరమైన శత్రువులు అని గుర్తుంచుకో. ఇక్కడ ఒక లోతైన సైకాలజీ దాగి ఉంది. మనకు అసలు నచ్చని పనులను మనం ఎలాగో చెయ్యం కాబట్టి వాటి వల్ల టైం వేస్ట్ కాదు. కానీ మనకు కొంచెం నచ్చిన పనులు ఉన్నాయి చూసారా, అవి మనల్ని బురిడి కొట్టిస్తాయి. ఉదాహరణకు, మీ టాప్ గోల్ ఐఏఎస్ అవ్వడం అనుకుందాం, కానీ మీ లిస్ట్ బిలో గిటార్ నేర్చుకోవడం ఉందనుకోండి. మీరు ఐఏఎస్కి చదవాల్సిన టైంలో అబ్బా బోరు కొడుతోంది కదా, 1 గంట గిటార్ వాయిద్దాం అని అటు వెళ్తారు. ఈ 20 పనులు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి, మీరు కష్టపడుతున్న భావనను కలిగిస్తాయి. కానీ మీ అసలైన గమ్యం వైపు మిమ్మల్ని ఒక్క అడుగు కూడా వేయనియవు. ద గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ ద గ్రేట్ అంటే కొన్ని మంచి పనులు మీరు గొప్ప స్థాయికి వెళ్లకుండా అడ్డుకునే గోడలుగా మారతాయి. మన సమాజంలో అన్నీ తెలుసుకోవాలి, అన్నిట్లోనూ ఉండాలి అనే ఒక తప్పుడు ఆలోచన ఉంది. మనం మల్టీ టాస్కింగ్ని ఒక గొప్ప నైపుణ్యంలా చూస్తాం. కానీ నిజానికి మల్టీ టాస్కింగ్ అనేది మీ ఏకాగ్రతను నాశనం చేసే ఒక ప్రక్రియ. బఫెట్ ఏమంటారంటే, ఒకేసారి 10 చోట్ల చిన్న చిన్న గుంతలు తవ్వితే నీళ్లు రావు, ఒకే చోట లోతుగా తవ్వితేనే నీళ్లు వస్తాయి. వారెన్ బఫెట్ తన జీవితాంతం కేవలం ఇన్వెస్టింగ్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఆయనకు రియల్ ఎస్టేట్ తెలుసు, టెక్నాలజీ తెలుసు, కానీ ఆయన వాటి జోలికి వెళ్ళలేదు. కేవలం తన టాప్ 5 లక్ష్యాల మీదే 80 ఏళ్లుగా దృష్టి పెట్టారు. అందుకే ఆయన ఈరోజు ఒక లెజెండ్ అయ్యారు. మిత్రులారా, ఈ వీడియో చూసి వదిలేస్తే మీ జీవితం మారదు. ఇప్పుడే ఈ పనులు చేయండి. ఈ క్షణమే 25 పనుల లిస్ట్ రాయండి. అందులో టాప్ 5ని సెలెక్ట్ చేయండి. మిగిలిన 20 పనులకు అవాయిడ్ లిస్ట్ అని పేరు పెట్టి వాటిని మీ కంటికి కనిపించకుండా పక్కన పెట్టండి. మీరు ఏ పని మొదలుపెట్టినా ఇది నా టాప్ 5 లక్ష్యాల్లో ఉందా
అని ప్రశ్నించుకోండి. లేకపోతే దయచేసి దానికి కాదు అని చెప్పండి. ఓర్పు మరియు ఏకాగ్రత ఉన్న మనిషి ప్రపంచాన్నే శాసించగలడు. మీ టాప్ 5 గోల్స్లో మొదటి గోల్ ఏంటో ఇప్పుడే కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మీ మెదడులో ఆ లక్ష్యం మరింత బలంగా నాటుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం డబ్బు కాదు, జీవిత విలువను పెంచుకుంటాం. ధన్యవాదాలు.